హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిపిఎస్ అకాడమీ. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీథేన్ షాట్. ఈ మీథేన్ షాట్ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. సో ఈ మీథేన్ షాట్ అనే దాని గురించి మనం యొక్క ఉపగ్రహానికి సంబంధించిన దాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్. సో చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ మీథేన్ షాట్ అనేది చూద్దాం. సో ఈ మీథేన్ షాట్ ని ఎవరు డెవలప్ చేశారు, ఈ మీథేన్ షాట్ అనే ప్రాజెక్ట్ ని ఎవరు డెవలప్ చేశారంటే యుఎస్ అంటే అమెరికా యొక్క లాభాపేక్ష లేని సంస్థ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క ఆర్గనైజేషన్ అన్నమాట. సో యుఎస్ యొక్క లాభాపేక్ష లేని సంస్థ సో డెవలప్మెంట్ చేసింది. ఆ యుఎస్ యొక్క లాభాపేక్ష లేని సంస్థ పేరు ఏం పేరు అంటే ఎన్విరాన్మెంట్ డిఫెన్స్ ఫండ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే ఈ మీథేన్ షాట్ ని డెవలప్ చేసింది ఎవరైనా అంటే సో అమెరికా యొక్క లాభాపేక్ష లేని సంస్థ అయిన ఎన్విరాన్మెంట్ డిఫెన్స్ ఫండ్ అనే వాళ్ళు సో ఈ యొక్క మీథేన్ షాట్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇది మీథేన్ షాట్ అన్నమాట. ఈ మీథేన్ షాట్ ని సో స్పేస్ ఎక్స్ అనేవారు సో మన అమెరికా యొక్క ఎలాన్ మాస్క్ సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ వారు ఈ మీథేన్ షాట్ ని సో పంపించడానికి రెడీగా ఉన్నారండి. సో ఈ మీథేన్ షాట్ యొక్క ఎవరు ఈ ప్రాజెక్ట్ ని డెవలప్మెంట్ చేశారంటే యుఎస్ యొక్క లాభాపేక్ష లేని సంస్థ అయిన ఎన్విరాన్మెంట్ డిఫెన్స్ ఫండ్. దీన్ని ఈ మీథేన్ షాట్ అనే ఉపగ్రహాన్ని ఎవరు పంపిస్తున్నారా అంటే స్పేస్ ఎక్స్ యొక్క ఆధీనంలో పంపించడం జరుగుతుందని చెప్తున్నాం. రైట్. అయితే ఈ మీథేన్ షాట్ అనేది సో ఈడిఎఫ్ అని చెప్తున్నాం, ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ అనే వాళ్ళు అభివృద్ధి చేశారు దీన్ని అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ వారు ఎవరితో కలిసి అభివృద్ధి చేశారు అంటే సో గుర్తుపెట్టుకోండి, హార్వర్డ్ విశ్వవిద్యాలయం, సో మనకి స్మిత్సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ మరియు న్యూజిలాండ్ యొక్క స్పేస్ ఏజెన్సీ, ఈ యొక్క ముగ్గురుతో కలిపి ఈ మూడు సంస్థలతో కలిపి సో ఈడిఎఫ్ అనే సంస్థ మీథేన్ షాట్ ని అభివృద్ధి పరచడం జరిగింది. ఎస్. సో గుర్తుపెట్టుకొని ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ అనే వాళ్ళు మీథేన్ షాట్ ని అభివృద్ధి పరిచారు. ఎవరి యొక్క ఆధీనంలో ఎవరెవరు కలిసి అంటే హార్వర్డ్ యూనివర్సిటీ వారు మరియు స్మిత్సోనియన్ సో ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ వారు, న్యూజిలాండ్ యొక్క స్పేస్ ఏజెన్సీ వారు. అంటే దీంట్లో ఈ మీథేన్ షాట్ ని అభివృద్ధి పరచడానికి ఎంతమంది పాల్గొన్నారంటే 4 పాల్గొనడం జరిగింది. ఒకరు ఎవరని చెప్తున్నామంటే నీట్గా సో గుర్తుపెట్టుకోండి, ఈడిఎఫ్ అంటే ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ వారు ఎవరితో కలిసి అండి హార్వర్డ్ యూనివర్సిటీ మరియు స్మిత్సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ మరియు న్యూజిలాండ్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళతో కలిపి ఈ మీథేన్ షాట్ ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అని చెప్తున్నాం. ఎస్. సో ఫ్రెండ్స్, మన పిపిఎస్ అకాడమీ నందు అతి త్వరలో సో గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి కరెంట్ అప్డేట్స్ సంబంధించి ఫ్యాకల్టీ సో మీ అందరికి కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్విరాన్మెంట్ అనేది సో మేము త్వరలో లాంచ్ చేయబోతున్నాం ఈ కోర్స్ ని. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సో ఈ కాల్ చేయవలసిందిగా అడ్మిషన్ కొరకు కావచ్చు, మీకు డౌట్ లేదన్నా కూడా సో దీనికి 75690360 ఈ యొక్క 36056 అనే నెంబర్ కి కాంటాక్ట్ కావాల్సిందని చెప్తున్నాం. సో ఎక్కడ లేని విధంగా గ్రూప్ 2 మెయిన్స్ కి మీకు సో అందించబోతున్నాం కరెంట్ అప్డేట్స్. సో 3 ఫ్యాకల్టీతో టాప్ ఫ్యాకల్టీ స్టేట్ లో సో వాళ్ళ ఆధీనంలో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ని మార్చి మంత్ నుంచి అప్ టు స్టిల్ ఎగ్జామ్ వరకు కూడా మీకు అందించడానికి రెడీగా ఉన్నాం. రైట్. సో అతి త్వరలో ఈ కోర్స్ అనేది లాంచింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిపిఎస్ అకాడమీ యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైట్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం మీథేన్ షాట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మీథేన్ షాట్ ని మనం పంపిస్తే స్పేస్ ఎక్స్ అనే దాని ద్వారా సో మనం పంపించితే అక్కడ ఏం చేస్తున్నాయో మీథేన్ షాట్ అనే ఉపగ్రహం చమురు మరియు గ్యాస్ రంగాన్ని పర్యవేక్షించడంపై దృష్టి సారించి ఈ ఉపగ్రహం ప్రతిరోజు 15 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. భూమి చుట్టూ తిరిగి ఎక్కడెక్కడ చమురు ఉన్నాయి, గ్యాస్ అనేది అంశాలు ఉన్నాయి అనే దాన్ని పసికట్టడం జరుగుతుంది. 1 డేలో భూమి చుట్టూ ఎన్నిసార్లు రొటేట్ అవుతుందంటే ఈ మీథేన్ షాట్ అనేది 15 టైమ్స్. ఏ దానికోసం అంటే ఎక్కడెక్కడ చమురు, గ్యాస్ రంగాలు అనేటువంటి గ్యాస్ అంశాలు ఉన్నాయని సో పసిగట్టడానికి అది మీథేన్ షాట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది.
రైట్. సో ఇంకా ఏం చేస్తుంది ఈ మీథేన్ షాట్? వాతావరణంలో ఉన్న మీథేన్ యొక్క తీవ్రతను మరియు ఉద్గారాలని, మీథేన్ యొక్క వాతావరణంలో మీథేన్ అనేది ఉంటుంది కదండి, CH4 మీ అందరికి తెలియాలి. ఈ మీథేన్ అనేది వాతావరణంలో ఉంటుంది. ఆ వాతావరణంలో ఉన్న మీథేన్ ని తగ్గించడానికి, సో ఆ మీథేన్ ని తగ్గించడానికి, మీథేన్ యొక్క ఉద్గారాలు, వాతావరణంలో ఉండే మీథేన్ యొక్క ఉద్గారాలను తగ్గించడానికి లేదా మీథేన్ యొక్క తీవ్రతను తగ్గించడానికి ఈ షాట్ లైట్ అనేది పనిచేస్తుంది, ఈ ఉపగ్రహం అని చెప్పేసి మరొక పాయింట్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం అంటే ఈ మీథేన్ షాట్ యొక్క ఇస్తున్న అన్ని అంశాలని, సో డేటాని, సో గుర్తుపెట్టుకోవాలి. సో డేటా విశ్లేషణ కోసం, క్లౌడ్ కంప్యూటింగ్ కోసం ఏ సాంకేతికను అందిస్తుంది అంటే ఈ మీథేన్ షాట్ లో డేటా విశ్లేషణ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఏ టెక్నాలజీని సో మనం అందిస్తున్న సంస్థ ఏంటి అంటే గూగుల్ వాళ్ళు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. గూగుల్ ఎర్త్ ఇంజిన్ వారు సో ఈ టెక్నాలజీని ఈ మీథేన్ షాట్ కి సో గూగుల్ ఎర్త్ వాళ్ళు మనకు అందించడం జరుగుతుందని చెప్పేసి మనం అందరం కూడా చెప్పడం జరుగుతుంది. అంటే డేటాబేస్ విశ్లేషణ కోసం కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్, సో ఏ సాంకేతికతను అందిస్తుంది అంటే గూగుల్ తో కలిపి సో టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడానికి మీథేన్ షాట్ లో టెక్నాలజీ కొరకు ఎవరితో మనం భాగస్వామ్యంగా తీసుకోవడం జరిగిందంటే గూగుల్ ఎర్త్ ఇంజిన్ తో అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో ఫైనల్ గా మీథేన్ షాట్ ఏమేమి చేస్తుంది అనేది ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే సో గుర్తుపెట్టుకోవాలి. ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ వారు 3 సంస్థలతో, హార్వర్డ్ యూనివర్సిటీ, సో ఫిజికల్ అబ్జర్వేటరీ మరియు అదే విధంగా స్మిత్సోనియన్ ఫిజికల్ అబ్జర్వేటరీ మరియు అదే విధంగా న్యూజిలాండ్ యొక్క స్పేస్ ఏజెన్సీ తో కలిపి దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత స్పేస్ ఎక్స్ అనే దాని సంస్థ ద్వారా దీన్ని పంపించడం జరిగింది. మీథేన్ షాట్ ఏం చేస్తుందయ్యా అంటే భూమి చుట్టూ చమురు, గ్యాస్ ఇటువంటి అంశాలని సో మనకి 15 సార్లు భూమి చుట్టూ తిరగడం జరుగుతుంటుంది. అదే విధంగా మీకేం చెప్తున్నాము అంటే దాంతో పాటు వాతావరణంలో ఉండే మీథేన్ యొక్క శాతాన్ని, ఉద్గారాన్ని, తీవ్రతను తగ్గించడానికి, అదే విధంగా దానికి సంబంధించిన డేటాని, సాంకేతికతను సో మనకి గూగుల్ యొక్క ఎర్త్ ఇంజిన్ దీంట్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్